హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని బేసిక్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో అయిపోయినాయండి. కీబోర్డ్ యూజ్ చేయడము, మౌస్ ఆపరేటింగ్ చేయడము, ఫైల్ సేవింగ్, ఫోల్డర్ క్రియేషన్స్ ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. ఆ వీడియోస్ కనుక కావాలంటే కనుక ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి రీసైకిల్ బిన్ గురించి, బేసిక్ అప్లికేషన్స్ ఇన్ విండోస్ లో ఉన్న బేసిక్ అప్లికేషన్స్ గురించి, అరేంజింగ్ ఐకాన్స్ గురించి, నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్స్ అనేది ఎలా యూజ్ చేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రీసైకిల్ బిన్. ఈ రీసైకిల్ బిన్ అనేది దేనికి యూజ్ చేస్తారో తెలుసుకుందాము. ఇందులో ఏముంటాయంటే మనము డిలీట్ చేసిన ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఇందులో స్టోర్ అయి ఉంటాయండి. మళ్ళీ మనం ఆ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే యథాస్థానంలో ఎక్కడైతే డిలీట్ చేసామో అదే ప్లేస్ లోకి రీస్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీస్టోర్ చేయడం ఎలాగో అంటే ముందు మనం ఏదన్నా ఫైల్ ని డిలీట్ చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ ఉన్న ఫైల్ ఏదో ఒక ఫైల్ అనేది ఫస్ట్ మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే గనక మనం మౌస్ తో ఫస్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, దాన్ని సెలెక్ట్ అవుతుంది. తర్వాత రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి కమాండింగ్ బాక్స్ అనేది వస్తుంది. దీంట్లో డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డిలీట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు ఆ ఫైల్ అనేది డిలీట్ అయిపోయిందండి. ఈ డిలీట్ అయిన ఫైల్ అనేది ఎక్కడుందో చెక్ చేద్దాం. ఒక్కసారి రీసైకిల్ బిన్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే దాని మీద డబల్ క్లిక్ ఇవ్వండి, అంటే 2 times మౌస్ తో ప్రెస్ చేయండి. ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఫస్ట్ ఫైల్ ఇదండి నాది. చూడండి, ఇక్కడ ఈ ఫైల్ అనేది నేను డిలీట్ చేశాను. ఈ డిలీట్ అయిన ఫైల్ అనేది ఈ విధంగా ఇక్కడ రీసైకిల్ బిన్ లో ఉంది. మళ్ళీ ఈ రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్ అనేది మళ్ళీ నాకు డెస్క్ టాప్ మీద కావాలి. దాన్ని ఎలా రీస్టోర్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆ ఫైల్ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ రీస్టోర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ గా ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లోకి వస్తుందండి. చూడండి, డెస్క్ టాప్ మీద మళ్ళీ ఈ ఫైల్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఫైల్స్ అనేవి డిలీట్ చేసిన ఫైల్స్ మళ్ళీ కావాలంటే గనక మనము రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. మనకి రీసైకిల్ బిన్ లో ఉంటేనే రీస్టోర్ చేయగలుగుతామండి. ఒకవేళ ఈ ఫైల్స్ అనేవి మీకు అవసరం లేదు, డిలీట్ చేయాలని రీసైకిల్ బిన్ లో కూడా డిలీట్ చేసుకుంటే కనుక ఇంకా అవి పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి. ఇలా డిలీట్ అయిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మళ్ళీ మనం రీస్టోర్ అనేది చేయలేమన్నమాట. ఇది రీసైకిల్ బిన్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఐకాన్స్ అరేంజింగ్ గురించి నేర్చుకుందాము. చూడండి, మనం ఐకాన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇక్కడ డెస్క్ టాప్ మీద కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని ఐకాన్స్ అంటారండి. ఈ ఐకాన్స్ సైజ్ అనేది మనము రీసైజ్ చేసుకోవచ్చు, అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్స్ అనేవి డెస్క్ టాప్ మీద కనిపించకుండా చేయొచ్చు. ఒక ఆర్డర్ లో ఐకాన్స్ అనేది ఎలా అరేంజ్ చేయాలనేది చేయొచ్చు అనమాట. ఆ ఆప్షన్ అనేది ఎలా చేయాలంటే గనక మన కంప్యూటర్ లో ఏం తెలియకపోయినా చెప్పిన ఆప్షన్ రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయాలండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా సరే స్క్రీన్ బ్లాంక్ ఏరియాలో ఎక్కడైనా సరే రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి. మౌస్ లో రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలో లార్జ్ ఐకాన్స్, మీడియం ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి హైలైట్ అయింది ఏంటిదంటే లార్జ్ ఐకాన్స్ మీద చూడండి ఒక డాట్ పాయింట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఐకాన్స్ అన్ని కూడా సైజ్ అనేది లార్జ్ ఉన్నాయి. లేదు మనకి కొంచెం మీడియం గా పెట్టుకోవాలంటే కనుక మీడియం అనే ఐకాన్స్ మీద క్లిక్ చేయండి. ఐకాన్స్ అనే సైజ్ అనేది తగ్గిపోయినాయి చూడండి. మళ్ళీ ఒకవేళ మీరు స్మాల్ గా ఇంకా స్మాల్ గా పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ స్మాల్ ఐకాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇంకా ఎంత స్మాల్ అయిపోయినాయో చూడండి. మనకి ఎలా కావాలంటే అలాగ ఐకాన్ సైజ్ అనేది మార్చుకోవచ్చండి. ఈ మార్చాలంటే గనక మనము ఈ వ్యూ అనే ఆప్షన్ లోకి రావాలి. ఈ ఆప్షన్ తెలిస్తే మనం ఐకాన్ సైజ్ అనేది ఎలా పెంచుకోవాలి, తగ్గించుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఉన్నాయండి ఆటో అరేంజింగ్ ఐకాన్స్. ఇక్కడ ఆటో అరేంజింగ్ ఐకాన్స్ మీద టిక్ మార్క్ కనిపిస్తుందండి. ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే అది ఆటోమేటిక్ గా అవే ఒక ఆర్డర్ లో అవే అరేంజ్ అవుతాయి. లేదు ఇక్కడ టిక్ మార్క్ అనేది లేకుండా ఉందనుకోండి, మనం ఎక్కడైతే ఫైల్ అని సేవ్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి మూవ్ చేశాను,
ఇట్లా ఈ విధంగా మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయండి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ. చూడండి ఇక్కడ డెస్క్ టాప్ మీద ఎక్కడెక్కడైనా అక్కడక్కడైనా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో కావాలంటే మళ్ళీ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి, వ్యూలోకి వెళ్ళాలి. ఈసారి ఆటో అరేంజ్ ఐకాన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ చూడండి ఆటోమేటిక్ గా అవే అరేంజ్ అయిపోయినాయి అనమాట. ఇలా ఒకవేళ మీకు ఐకాన్ ఇది అనేది ఇట్లా స్క్రీన్ మొత్తం ఐకాన్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అవి ఒక ఆర్డర్ లో కావాలంటే గనక వ్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఆటో అరేంజింగ్ ఐకాన్స్ మీద టిక్ మార్క్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అరేంజింగ్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వండి, అవే ఆటోమేటిక్ గా అరేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి, అవి కనిపించకుండా కూడా ఉంటాయండి, వాటిని హైడ్ కూడా చేయొచ్చు. చూడండి అది కూడా చూడండి వ్యూ అనే ఆప్షన్ లోనే ఉంటుందండి. అది కూడా ఇక్కడ షో డెస్క్ టాప్ ఐకాన్స్ అనే ఆప్షన్ మీద టిక్ మార్క్ ఉందండి. టిక్ మార్క్ ఉందంటే మనకు ఐకాన్స్ అనేది కనిపిస్తున్నాయి. అవి కనిపించకుండా ఉండాలి అంటే టిక్ మార్క్ తీసేసేయండి. చూడండి ఐకాన్స్ అన్ని కూడా ఇక్కడ హైడ్ అయిపోయినాయి అండి. మళ్ళీ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ వ్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి, ఈ షో డెస్క్ టాప్ ఐకాన్స్ ఆప్షన్ మీద క్లిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఐకాన్స్ అనేది అరేంజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ అరేంజింగ్ ఐకాన్స్ తెలియాలంటే మీకు వ్యూ అనే ఆప్షన్ అనేది తెలియాలి. ఆ వ్యూ తెలియాలంటే రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి, అప్పుడే మీకు వ్యూ అనే ఆప్షన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇందులో వచ్చేసరికి మీకు ఫోల్డర్ క్రియేషన్, పర్సనలైజ్ అంటే డిస్ప్లే, డెస్క్ టాప్ బ్యాక్గ్రౌండ్స్ చేంజింగ్, ఈ రెండు ఆప్షన్స్ గురించి కూడా అయిపోయినాయండి. ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి బేసిక్ అప్లికేషన్స్ ఇన్ విండోస్ అండ్ ఓఎస్ లో ఉన్న బేసిక్ అప్లికేషన్స్ అనేవి ఏమున్నాయో చూడాలి. ఇందులో వచ్చేసరికి నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్, క్యాలిక్యులేటర్, స్నిప్పింగ్ టూల్ అని ఇట్లాంటి అప్లికేషన్స్ అని ఉంటాయి. ఆల్రెడీ మీకు నోట్ ప్యాడ్ గురించి, నోట్ ప్యాడ్ లో ఫైల్స్ అనేది ఎలా సేవ్ చేయాలి అనే ఆప్షన్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వర్డ్ ప్యాడ్ గురించి నేర్చుకుందాము. చూడండి సేమ్ అట్లాగే స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ లో సెర్చ్ లో వర్డ్ WORD వర్డ్ PAD ప్యాడ్ అని టైప్ చేయండి. ఇక్కడ వర్డ్ ప్యాడ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇట్లాగా ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ లాగే ఉంటుందండి. ఇది కూడా మనం టైపింగ్ పర్పస్ కోసమే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికంటే కూడా ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట. దానిలో వేరే ఆప్షన్స్ ఏముండో, దీనిలో కొన్ని ఆప్షన్స్ అయితే చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. మనం టెక్స్ట్ అనే స్టైల్స్ అనేవి కొన్ని విధాలుగా మార్చుకోవచ్చు అనమాట. ఇందులో కూడా ఏదో ఒకటి టైప్ చేసుకొని ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని ఏమైనా కొన్ని టైపింగ్ అనేది ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేయండి. చూడండి దీనిలో చేయాలంటే చూడండి కొంత టెక్స్ట్ అనేది నేను టైప్ చేశాను. ఫస్ట్ దీన్ని సెలెక్షన్ చేయాలంటే గనక కర్సర్ ఈ విధంగా ఇక్కడ పెట్టండి. ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా మూవ్ చేయండి. ఇట్లా టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని సెలెక్షన్ చేయడం అంటారండి. అదే మీరు మౌస్ కాకుండా కీబోర్డ్ తో గనక చేయాలంటే గనక కర్సర్ ఇక్కడ కీప్యాడ్ లో షిఫ్ట్ బటన్ కొట్టుకోండి. ఇక్కడ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ యారోస్ చూపించాను కదా, ఆ యారోస్ లో డౌన్ యారో ప్రెస్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఇట్లా కూడా మనం అంటే మౌస్ లేకపోయినా సరే కీబోర్డ్ తో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మొత్తం అనేది సెలెక్షన్ చేయాలంటే కనుక కంట్రోల్ పట్టుకొని ఏ కొట్టండి. కంట్రోల్ అనే బటన్ CTRL అని ఉంటుంది. ఆ బటన్ పట్టుకొని ఏ అనేది ప్రెస్ చేయండి. ఆ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేయడం ఆ విధంగా సెలెక్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బోల్డ్ అంటే ఏంటంటే మనకి లెటర్స్ అనేవి థిక్ కలర్ లో కనిపిస్తాయి. ఇక్కడ సైజు కూడా పెంచుకోవచ్చు అండి. ఇక్కడ నెంబరింగ్స్ అనే ఆప్షన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ లో మనకి సైజ్ పెంచుకుంటే సైజ్ అనేది కూడా పెంచుకోవచ్చు. టెక్స్ట్ డైరెక్షన్స్ కూడా మనకి టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండాలి, పేపర్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, సెంటర్ లో ఉండాలా, ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ కి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇటు సెంటర్ పాయింట్ కావాలంటే సెంటర్ లో పెట్టవచ్చు, రైట్ కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఏదైనా ఈ టెక్స్ట్ కి కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏదైనా అండర్లైన్ కావాలంటే అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ లో అయితే క్లియర్ గా ఉంటుందండి. అది నేర్చుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్ గా ఈ అప్లికేషన్స్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. ఇందులో కూడా సేమ్ ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలంటే కనుక ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ లో ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ మీద క్లిక్ చేయండి. మనకి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది.
మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కనిపించేది డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ కి ఒక నేమ్ ఇచ్చేసుకోండి. ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి సేవ్ అనే ఆప్షన్ కొట్టండి. ఈ ఆల్రెడీ సేవింగ్ అనేది ఎలా చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను డీటెయిల్డ్ గా. కావాలంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఆ వీడియోస్ లింక్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇది ఫైల్ అనేది క్లోజ్ చేయాలంటే గానీ క్రాస్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ పేపర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మనకి పెయింట్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇక్కడ సేమ్ సెర్చ్ లో పెయింట్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ మీద చెక్ చేస్తే ఇక్కడ పెయింట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా చూడండి, ఇక్కడ మీకు పెయింట్ లో మెయిన్ ఏంటంటే మీరు డ్రాయింగ్ లో అలా మెయిన్ పర్పస్ కాదండి, మీకు మౌస్ అనేది కరెక్ట్ గా ఆపరేటింగ్ చేయడం అనేది వస్తుంది. అంటే మీకు ఇప్పుడిప్పుడే మౌస్ అనేది పట్టుకోవడం రాని వాళ్ళ కోసము ఇది అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు చూడండి, ఇక్కడ ఒకవేళ మౌస్ ఎలా ఆపరేటింగ్ చేయాలి చేయకపోతే ఇక్కడ ఏదో ఒకటి పెన్సిల్, బ్రష్ ఏదో ఒకటి తీసుకోండి. చూడండి, నేను ఫస్ట్ పెన్సిల్ తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇట్లాగా మీరు ఒక లైన్ లాగా ఇట్లా డ్రా చేస్తూ ఉంటే కరెక్ట్ గా ఇట్లా కరెక్ట్ గా నేను యూజ్ చేయడం వచ్చి కానీ నేను కరెక్ట్ గా గీస్తున్నానండి. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీరు మౌస్ ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, ఇట్లా రబ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు అవసరం లేని పార్ట్ ని ఈ విధంగా రబ్ చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్ గా మౌస్ ఆపరేటింగ్ అనేది వస్తుందండి. దీనిలో మీరు మౌస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలంటే కనుక ఈ పెయింటింగ్ ఆప్షన్ లో బాగా వస్తుంది. మీరు ఈ పెయింటింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసుకొని మౌస్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా సింబల్స్ ఉంటాయి, సింబల్స్ పెట్టి ఏదైనా డిజైన్స్ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బ్రషెస్ ఉంటాయి, లేకపోతే బ్రషెస్ తీసుకొని ఆ బ్రష్ తో ఏమైనా డ్రాయింగ్ వేసుకోవటం. చూడండి, ఇప్పుడు ఇట్లా ఇదైతే చూడండి, ఈ విధంగా ఏదో ఒకటి మీకు నచ్చినది ఏదో ఈ విధంగా ఆపరేటింగ్ చేయండి. ఇట్లా మీకు ఇట్లా ఆపరేటింగ్ చేస్తూ ఉంటే మీకు మౌస్ అనేది కరెక్ట్ గా యూజ్ చేయడం అనేది వస్తుంది అనమాట. ఇట్లా డ్రా చేస్తూ ఉండండి. ఇట్లా మౌస్ అనేది ఎలా పట్టుకోవాలన్నది కూడా మీకు 2 ఫింగర్స్ అనేవి ఇటు లెఫ్ట్ రైట్ దాని మీద ఉండాలి. నెక్స్ట్ బ్రిస్ట్ అనేది ఇట్లా కింద మౌస్ మొత్తాన్ని ఇట్లా మూవ్కి ఎక్కడ పడితే అక్కడికి మూవ్ చేయకూడదండి. బ్రిస్ట్ అనేది కిందకి ఇట్లా ఆనించి మనకి ఎక్కడైతే మౌస్ ఉంటే అక్కడే పెట్టాలి. ముందుకు అనేది వెళ్ళిపోకూడదు. మనం ఎక్కడికి ఆప్షన్ వెళ్తే ఆప్షన్ దాకా మన చెయ్యి వెళ్ళకూడదండి. ఇక్కడే పెట్టుకొని ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా వస్తుంది మౌస్ అనేది ప్రాక్టీస్ చేయడము. ఈ పెయింట్ లో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఒకసారి గీయడము, దాన్ని ఎరేజర్ తో రబ్ చేయడము, ఇట్లా ఈ విధంగా చేయండి, మీకు వచ్చేస్తుంది అనమాట. దీనిలోనే మనం ఏదైనా డిజైన్స్ కూడా బాగా గీసుకోవచ్చు అండి. మీకు కావాలంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి, ఇక్కడ షేప్స్ ఉంటాయి, ఇవి ఏదైనా సరే టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా దీన్ని కూడా సేవ్ చేయాలంటే నెక్స్ట్ ఈ ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఈ ఫైల్లో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ సేవ్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ డెస్క్ టాప్ ఇక్కడ ఫైల్ కి నేమ్ అనేది ఇచ్చుకోవడం, సేవ్ కొట్టడం అండి. ఈ విధంగా పెయింట్ అయితే ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇందులో నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్ అనేది ఆప్షన్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసుకోవాలంటే గనక సెర్చ్ లోనే క్యాలిక్యులేటర్ అని కొట్టండి, ఇక్కడ కనిపిస్తుంది. దీనికి కావాల్సినవన్నీ చూడండి, ఇట్లా ఈ విధంగా వస్తుంది క్యాలిక్యులేటర్. మనకి ఎలా కావాలంటే మౌస్ తో ఏదైనా నెంబర్ క్లిక్ చేయాలంటే మౌస్ తో క్లిక్ చేయండి. ఈ విధంగా ప్లస్ చేయాలంటే ప్లస్, మైనస్ చేయాలంటే మైనస్, ఇట్లా అయిపోతే ఎంటర్ ఈక్వల్ టు కొట్టండి, అయిపోతుంది. ఈ విధంగా క్యాలిక్యులేటర్ అనేది ఈ విధంగా. నెక్స్ట్ దీంట్లోనే స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్ ఉంటుందండి. స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తా అంటే స్క్రీన్ షాట్స్ తీయడానికి యూజ్ చేస్తామండి. చూడండి, మనకి ఇక్కడ ఏదైనా స్క్రీన్ షాట్ తీయాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఎట్లా తీయాలి, ఆ స్నిప్పింగ్ టూల్ ఎలా ఓపెన్ చేయాలంటే గనక స్టార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి, SNIP. చూడండి, కొన్ని లెటర్స్ కనిపించగానే మీ దానిలో ఉంటే గనక ఈ విధంగా చూపిస్తుంది స్నిప్పింగ్ టూల్ అనే ఆప్షన్. ఈ బేసిక్ అప్లికేషన్స్ అన్నిట్లో ఉంటదండి. ఇవైతే నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ అని ప్రతి కంప్యూటర్ లో కనిపిస్తూ ఉంటాయి మనకి. చూడండి, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని డ్రాగ్ చేస్తే గనక అంటే మనకి ఎక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీయాలో అక్కడ డ్రాగ్ చేస్తే మనకి అది వస్తుంది. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ కార్నర్లో ఈ ఐకాన్స్ అనేది నేను
స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ దాకా కావాలి నాకు, సెలెక్షన్ చేసేసాను, అయిపోయింది. ఇంతవరకు స్క్రీన్ షాట్ అయిపోయిందండి. దీన్ని మనకి మళ్ళీ ఉండాలి అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటే కనుక మనకి అది స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ సేవ్ కొట్టుకోవడం అండి. చూడండి అది ఎక్కడ ఉందో చూపిస్తాను. నేను ఇక్కడ సేవ్ అవ్వలేదు, ఇంకొకసారి చూపిస్తాను. స్నిప్పింగ్ టూల్ అని కొట్టండి. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఇట్లా తీస్తున్నాను. చూడండి ఇది ఈ విధంగా ఇంతవరకు అయితే స్క్రీన్ షాట్ వచ్చింది. ఇక్కడ ఫైలు సేవ్, ఎక్కడ సేవ్ చేయాలో డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్యాప్చర్కి ఏదైనా నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ సేవ్ ఆప్షన్ కొట్టండి. చూడండి ఇక్కడ వచ్చేసింది. దీన్ని ఓపెన్ చేయండి, మీకు కనిపిస్తుంది. చూడండి ఇది స్క్రీన్ షాట్. ఇట్లాగా స్నిప్పింగ్ టూల్ అనేది దీనికోసం యూజ్ చేస్తామన్నమాట. మనకి ఎక్కడైనా సరే ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకున్న అక్కడి నుంచి దానికి స్క్రీన్ షాట్ లాగా కావాలనుకుంటే కనుక అప్పుడే స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేసేసి కొట్టుకోవచ్చు అనమాట. ఇది స్నిప్పింగ్ టూల్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అప్లికేషన్స్ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్, ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఇట్లాంటివి అనేది ఏం ఓపెన్ చేయాలన్నా సరే చూడండి ఇక్కడ సెర్చ్ లో ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక మెథడ్, ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి దీంట్లో విండో బటన్ కనిపిస్తుంది, అంటే మీకు ఇక్కడ బాక్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నదే మీకు కీబోర్డ్ లో కనిపిస్తుంది. ఆ విండో బటన్ అంటే మౌస్ లేకుండా ఆపరేటింగ్ అనమాట. విండో బటన్ పట్టుకొని ఆర్ కొట్టండి. దీన్ని రన్ అంటాము. ఈ రన్ లో కూడా మనకి ఏది కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ కొట్టాలి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి, అక్కడ నోట్ ప్యాడ్ అని వస్తుంది, అది ఎంటర్ కొట్టండి. ఇట్లాగా అంటే మౌస్ లేకపోయినా సరే కూడా కీబోర్డ్ ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ బటన్ లో విండోనే కొట్టి ఇక్కడ విండో బటన్ ఓపెన్ చేయండి. దీంట్లోనే ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్ అట్లా వాటిలో ఉంటాయి. ఇవన్నీ ఎత్తుక్కోవాలండి. దీనిలో అయితే ఆ రెండు మెథడ్స్ అయితే ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ యాక్సెసరీస్, దాంట్లో మనకి నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఉందా లేదా అక్కడ కనుక్కోవాలి. ఈ రెండు మెథడ్స్ అయితే ఈజీగా ఓపెన్ చేసి సెర్చ్ లో కొట్టేస్తే వస్తుంది, లేకపోతే రన్ లో కొట్టినా ఈజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము స్క్రీన్ అనేది మినిమైజ్, మాక్సిమైజ్, రీస్టోర్, క్లోజ్ చేయటము, అట్లాంటి ఒక ఫైల్ ఏదన్నా ఉంటే గనక మినిమైజ్ చేయటము, మాక్సిమైజ్ చేయటము, రీస్టోర్ చేయటము అది మనము మౌస్ యూజ్ చేస్తున్నామండి. మౌస్ కాకుండా కీబోర్డ్ ఓపెన్ కీబోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు అన్నమాట. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏదో ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఒక ఫైల్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు రీస్టోర్ లో ఉందండి. ఇది ఫైల్ అనేది చిన్నగా ఉంది కదా. చూడండి ఇది ఫుల్ స్క్రీన్ రావడాన్ని మనము మాక్సిమైజ్ అంటాం. చూడండి ఇక్కడ కర్సర్ పెడితే మనకి మాక్సిమైజ్ అని చెప్తుంది. ఈ ఆప్షన్స్ అనేవి ఏమైనా సరే ఇప్పుడు మౌస్ లేకుండానే ఓన్లీ కీబోర్డ్ ద్వారానే చేద్దాం. చూడండి ఈ ఆప్షన్స్ అనేవి రావాలంటే గనక మీ కీబోర్డ్ లో ఆల్ట్ స్పేస్ అనే ఆప్షన్ కొట్టాలండి. ఆల్ట్ స్పేస్ కొడితే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు చూపించడానికి మౌస్ చూపిస్తున్నాను. చూడండి ఇది ఇందులో మనం ఇప్పుడు స్క్రీన్ అనేది ఫుల్ స్క్రీన్ అంటే మాక్సిమైజ్, మొత్తం ఫుల్ స్క్రీన్ కనిపించడానికి మాక్సిమైజ్ అంటాము. ఇప్పుడు మనము చూడండి కీబోర్డ్ లో ఆరోస్ ఉన్నాయి కదా, డౌన్ ఆరో క్లిక్ చేయండి. ఇక్కడ మాక్సిమైజ్ దగ్గర క్లిక్ రానివ్వండి కర్సర్ అనేది. చూడండి అక్కడ హైలైట్ కనిపిస్తుంది కదా మాక్సిమైజ్ అని. ఆ మాక్సిమైజ్ దగ్గర పెట్టేసేసి ఎంటర్ కొట్టండి. ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఆప్షన్స్ రావాలంటే ఫస్ట్ ఆల్ట్ స్పేస్ కొడితే మీకు ఆప్షన్స్ వస్తుంది. తర్వాత రీస్టోర్ కావాలంటే ఎంటర్, అంటే స్క్రీన్ చిన్నగా రావాలంటే రీస్టోర్ అంటాము. ఇట్లా ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆల్ట్ స్పేస్, దీన్ని రీసైజ్ చేయాలండి. మనకు సైజ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవాలి. సైజ్ ఇక్కడ దీని మీద అండర్లైన్స్ కూడా ఉంటాయండి కొన్ని లెటర్స్ మీద.
చూడండి మాక్సిమైజ్ మినిమైజ్. మాక్సిమైజ్ అంటే ఎక్స్ కింద అండర్లైన్ ఉంది, అక్కడ మీరు ఇంకా ఎక్స్ కొడితే కనుక అది మాక్సిమైజ్ అయిపోతుంది. మినిమైజ్ లో ఎన్ కింద అండర్లైన్ ఉంది, ఎన్ కీబోర్డ్ లో ఎన్ క్లిక్ చేస్తే అది మినిమైజ్ అయిపోతుంది. సైజులో ఎస్ కింద అండర్లైన్, ఎస్ కొట్టేస్తే సైజ్ వస్తుంది. మూవ్ కింద ఎం కింద అండర్లైన్ ఉంది, అది మూవ్ అవుతుంది అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసరికి దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నానండి. మూవ్ చేయాలంటే కర్సర్ అనేది మూవ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళాలి కదా. చూడండి పైకి ఇట్లా మూవ్ అనే ఆప్షన్ మీద తీసుకొచ్చాను అంటే కీబోర్డ్ లో అప్ యారో ప్రెస్ చేయండి, మూవ్ అనే దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మూవ్ చేయాలన్నా సైజు రీసైజ్ చేయాలన్నా సరే ఇది రీస్టోర్ లోనే ఉండాలండి ఫైల్ అనేది. చూడండి ఇక్కడ ఇది మూవింగ్ సింబల్ అండి, మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది మూవింగ్ సింబల్ అనమాట. ఈ సింబల్ ఉంటే మనము ఫైల్ ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మూవ్ చేయాలంటే కూడా డైరెక్షనల్ కీస్ ఏనండి, అప్ లెఫ్ట్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, ఇట్లాగా ఈ యారో ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డౌన్ కావాలంటే డౌన్ మూవ్ చేయొచ్చు, అప్ కావాలంటే అప్ మూవ్ చేయొచ్చు. ఇది మూవింగ్ అనమాట, మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలంటే మనము మళ్ళీ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఆల్ట్ స్పేస్ బార్ కొట్టండి. ఈ విధంగా ఆప్షన్స్ అని మళ్ళీ కనిపిస్తుంది. దీన్ని రీసైజ్ చేయాలంటే కానీ ఈసారి సైజ్ మీద పెట్టండి, సైజ్ ఎస్ ప్రెస్ చేయండి, దీనికి సైజ్ ఆప్షన్ వస్తుంది. ఇది కూడా అంతే, యారోస్ తోనే సైజ్ అనేది రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. అప్ యారో డౌన్ యారో ఇట్లా చూడండి కార్నర్స్ కి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా డౌన్ యారో అయితే డౌన్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైజు డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇది రీసైజ్ చేసుకోవటము. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ కొట్టండి, ఆల్ట్ స్పేస్. ఈసారి ఏంటి క్లోజ్ చేయటం అండి. ఇప్పుడు ఈ ఫైల్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే కనుక దీనికి లాస్ట్ లో క్లోజ్ ఆప్షన్ ఉంది కదా, అట్లయినా చేయొచ్చు. లేకపోతే కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని F4 అనే ఫంక్షన్ కీని ప్రెస్ చేయాలన్నమాట. F4 అని ఉంటుంది ఇక్కడ, ఆ F4 మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ఆల్ట్ F4 అనేది సిస్టమ్ షట్ డౌన్ కూడా చేయొచ్చు అండి. ఇదే ఆప్షన్ తో మనకి సిస్టమ్ అనేది షట్ డౌన్ కూడా అయిపోతుంది. ఈ ఆప్షన్ దానికి కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ చూడండి, ఇప్పుడు ఈ ఫైల్ ని మినిమైజ్ చేయాలి. ఆల్ట్ స్పేస్ మినిమైజ్ ఆప్షన్ మీద తీసుకురండి కర్సర్ ని. మినిమైజ్ అయింది కదా, అక్కడ ఆప్షన్ మీదకి వచ్చింది కదా, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఈ ఫైల్ అనేది మినిమైజ్ అవుతుంది. మినిమైజ్ అయింది. ఈ మినిమైజ్ అయిన ఫైల్ ని కూడా మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలంటే మౌస్ యూజ్ చేయాలి. మౌస్ కాకుండా ఓన్లీ కీప్యాడ్ ద్వారా చేయాలంటే ఆల్ట్ పెట్టుకొని ట్యాబ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మనకి అక్కడ మినిమైజ్ అయిన ఫైల్స్ కనిపిస్తుంటది. మీరు ఏదైతే ఓపెన్ చేయాలో ఆ ఫైల్ మీద ఉంచేసి కర్సర్ ఎంటర్ కొట్టండి, ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఆల్ట్ ట్యాబ్. మీకు ఏది కావాలో దానికి యారోస్ ద్వారా వెళ్ళిపోండి. యారోస్ ఇది కావాలంటే అది ఓపెన్ చేయండి. ఈ విధంగా మినిమైజ్ ఉన్న ఫైల్ అనేది ఓపెన్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ కొట్టండి, ఓపెన్ అవుతుంది. ఈ షార్ట్ కట్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు వర్క్ అనేది స్పీడ్ అప్ అవుతుందండి. మీరు మౌస్ తీసుకెళ్లి అక్కడ క్లిక్ చేసి ఇదైతే చాలా టైం పడుతుంది. అదే మీకు కీబోర్డ్ బాగా టచింగ్ వచ్చేస్తే గనక మీకు ఈ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే వర్క్ అనేది స్పీడ్ అప్ అవుతుంది అనమాట. మనం ఎక్కడైనా జాబ్ చేసామంటే ఎక్కువ టైము తక్కువ టైంలోనే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఎక్కువ టైం తీసుకుంటే మనకి వాళ్ళు ఒప్పుకోరు కదా. చూడండి మన ఎంత టైం తక్కువలో చేస్తేనే అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. దానికోసం ఈ కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ అనేది యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఇది షార్ట్ కట్ కీస్ అనేది ఈ విధంగా యూజ్ చేయడం. సిస్టమ్ ఒకవేళ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ఫైల్ అనేది క్లోజ్ చేయాలంటే గనక ఆల్ట్ F4 చెప్పాను. ఆల్ట్ F4 చేసేటప్పుడు చూడండి, డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ డాక్యుమెంట్ అని ఒకటి ఇచ్చింది. దీన్ని చూడండి, దీన్ని మనము
దీన్ని వచ్చేసరికి డైలాగ్ బాక్స్ అంటాము. ఇక్కడ మైనస్, స్క్వేర్ బాక్సెస్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, దీన్ని విండో బటన్ అంటాము. ఇట్లా వచ్చిన వాటిని డైలాగ్ బాక్స్ ని గనక క్లోజ్ చేయాలంటే గనక మీ కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ అనేది ప్రెస్ చేయండి. చూడండి, ఎస్కేప్ ప్రెస్ చేయగానే ఆ బాక్స్ అనేది వెళ్ళిపోయింది. అదే ఈ ఫైల్ అనేది క్లోజ్ చేయాలంటే గనక ఆల్ట్ F4 ప్రెస్ చేయండి. ఆల్ట్ F4 చేసేటప్పుడు మీకు సేవ్ చేయాలా, సేవ్ చేయకుండా అడుగుతుంది. సేవ్ కావాలంటే సేవ్ కొట్టండి, సేవ్ అవసరం లేదంటే గనక యారోస్తే పక్కన నోకి వచ్చేసేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.